మా వ్యూవర్స్ అందరికీ కాల్షియం పుష్కలంగా లభించే నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం టాబ్లెట్లు కూడా వేసుకొని అవసరం లేదండి. ఒక్కసారి కనుక ఈ పచ్చడి చేసుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది. అయితే ఇలాగ నెలలో 2 సార్లు చేసుకొని తినొచ్చండి. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే యాక్టివ్గా పనిచేసుకుంటారు. కాళ్ళ నొప్పులు ఇక రావండి. ముందుగా ఈ కాడల్ని తీసి నీళ్ళల్లో టబ్లో నానబెట్టుకోవాలండి. మురికంతా పోతుందనమాట నానబెట్టడం వల్ల. తర్వాత ఈ కాడలు జాయింట్ ప్లేస్లో కట్ చేయాలండి. అలా మునక్కాడల్లాగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ కట్ చేసినవి మళ్ళీ తీసి ఆ 4 మూలల కొనలన్నీ కట్ చేసుకొని ఇలా చెత్తంతా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. టమోటాలు ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్స్, కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసి చిటపట్లాడించి ఎర్రదోరగా వేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కొద్దిగా కాడలు తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని నేను తగినంత 1/2 టేబుల్ స్పూనే వేసుకున్నాను. ఎండుమిర్చీలు 12 తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 సగాలు చేసి ఎర్రదోరగా వేపి పక్కన ఉంచుకున్నాను. నల్లేరు కాడలు కూడా ఎర్రదోరగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చీలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర మిక్సీ పట్టుకొని పొడించుకోవాలి. అందులో ఈ ఫ్రై చేసినటువంటి కాడలు కూడా అందులో వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ టమోటాలు కూడా బాగా ఎర్రగా వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసాను. చింతపండు తగినంత వేసుకోవాలి. పసుపు వేసి కల్లుప్పు కూడా అందులో వేసి ఎర్రగా వేపి తర్వాత ఈ మిక్సీ వేసినటువంటి ఈ కాడల్లోనే మళ్ళీ టమాటో కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తినొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.